ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం, 5 years మేమే ప్రభుత్వంలో ఉంటాం. ఇది లాస్ట్ 6 నెలల్లో ఏదైనా ఉందంటే మేము ఇలాంటి ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది. వచ్చిన 2 నెలలు మాకు ఏం అవసరం ఉంది? 5 years ఈ ప్రభుత్వమే ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్నారు. ఇది తీసుకెళ్ళకపోతే తప్పు అవుద్ది. ఎందుకంటే మా బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఇది. ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు. అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి, అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ మాట్లాడకపోవటం అని చెప్పి చేసిన తర్వాత తద్వారా మీ అంశాలు తెలుసు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కొంతమంది మీరు ఇట్లా అన్నారు, లారీకి లబ్ధన్నారు. మాకేం పోతే 5 సంవత్సరాలు మేమే ఉంటాం, మాకు ఆ భయాలు లేవు. కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి. ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు 7 కొండల స్వామి మీద పగ ఉంది. అది ఈరోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అది 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి? ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు.